వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 7 కి అందరికీ వెల్కమ్. ఈ వీక్ కూడా చాలా మంచి టెక్ న్యూస్ ఉన్నాయి. ఇంకా మనం మొదలు పెట్టేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ న్యూస్, వివో నుంచి ఇంకో కొత్త మొబైల్ రిలీజ్ చేస్తారంట జనవరిలో. ఇది వివో X200T గా రిలీజ్ చేస్తున్నారు. సేమ్ మొబైల్ చైనాలో ఆల్రెడీ వివో X200S గా రిలీజ్ అయింది. అదే మొబైల్ ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నేమ్ చేంజ్ చేసి రిలీజ్ చేస్తారంట. మనం దీన్ని జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ జనవరిలోనే మనకు వివో V70 కూడా రిలీజ్ అవ్వచ్చు. ఈ V70 సిరీస్ లో ఇంకో మొబైల్ కూడా వస్తుంది, V70 Elite అని చెప్పి రిలీజ్ చేస్తారంట. సో ఈ రెండు సిరీస్ ని మనం జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్, టాటా సియారా కార్ ని ఫస్ట్ డేనే 70,000+ బుకింగ్స్ చేసుకున్నారంట. అసలు చాలా ఎక్కువ 70,000+ బుకింగ్స్ అంటే. అండ్ అంతేకాకుండా 1,35,000 కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ తో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారంట కార్ ని కూడా. సింపుల్ గా చెప్పాలంటే టాటా సియారా సేల్స్ మామూలుగా జరగట్లేదు అసలు. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు లగేజెస్ మీద కొత్త రూల్ ప్రపోజ్ చేశారు. మామూలుగా మనం ఎయిర్పోర్ట్స్ లో చూస్తూ ఉంటాం, మన బ్యాగేజ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు రైల్వేస్ కూడా తీసుకొస్తారంట. ప్రజెంట్ ఇది ప్రపోజల్ లెవెల్లోనే ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్ లో వెళ్ళే వాళ్ళకి మాత్రం 70 kgs అంట. 2 టైర్ వాళ్ళకి వచ్చి 50 kgs, 3 టైర్ వాళ్ళకి 40 kgs, స్లీపర్ కి వచ్చేటప్పటికి 40 kgs, సెకండ్ క్లాస్ లో వెళ్ళే వాళ్ళకి మాత్రం 35 kgs అంట. ఇది ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టమే అనుకున్న దానికన్నా. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ లో స్పెసిఫిక్ గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మీ లగేజ్ ఎంత ఉందో మొత్తం చెక్ చేయడానికి. అండ్ అంతేకాకుండా చాలా తక్కువ మంది వస్తారు ఎయిర్పోర్ట్ కి కంపేర్ టు రైల్వే స్టేషన్ లో చాలా మంది ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అది. దాంట్లో ఒకరు నిలబడుకొని మీ లగేజ్ ఎంత ఉంది అవన్నీ చెక్ చేసి వాళ్ళని పంపించేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది జనాలది. నేను అనుకోవడం ఇది ఇంప్లిమెంట్ కావడం కొంచెం కష్టమే అనుకుంటాను. ప్రజెంట్ అయితే ప్రపోజల్ లెవెల్లోనే ఉంది, చూద్దాం. నెక్స్ట్ న్యూస్, యాపిల్ ఫోల్డ్ వచ్చేటప్పటికి ఒక బుక్ లాగా వస్తుందంట. మామూలుగా ఫోల్డ్ అంటే సన్నగా ఉంటాయి, మీరు సామ్సంగ్ లో చూసుంటారు. వీళ్ళు ఏంటంటే ఒక బుక్ టైప్ లో తీసుకొస్తారంట. ఇది రావడానికి ఖచ్చితంగా 2027 వరకు పట్టొచ్చు. ఒకసారి యాపిల్ బుక్ మోడ్ లో తీసుకొస్తే ఇంకా సామ్సంగ్ ప్రతి ఒక్క బ్రాండ్ తీసుకొచ్చేస్తుంది. నెక్స్ట్, రియల్మీ 16 సిరీస్ వచ్చేటప్పటికి జనవరి 6 రిలీజ్ అవుతుంది, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మన ఛానల్లో కూడా వీడియో వస్తుంది రియల్మీ 16 Pro Plus గురించి, వెయిట్ చేయండి. అదే రోజు పోస్ట్ చేస్తాను నేను కూడా. దీనికి పోటీగా రెడ్మీ Note 15 కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా జనవరి 6 రిలీజ్ అవుతుంది. చూద్దాం ఏది ఎంత మాత్రం ఉంటాయో. నెక్స్ట్, ఈ మంత్ లో రెడ్మీ నుంచి ఒక ప్యాడ్ కూడా రిలీజ్ అవుతుంది, రెడ్మీ ప్యాడ్ 2 Pro. డిసెంబర్ 22 రోజు ఈ ప్యాడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, గవర్నమెంట్ వాళ్ళు ఒక యాప్ ని రిలీజ్ చేస్తున్నారు, భారత్ టాక్సీ అని. ఇది ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలాంటి ఉంటాయి కదా, వాటికి కాంపిటీషన్ గా. ఫస్ట్ ఇది ఢిల్లీలో లాంచ్ అవుద్దంట జనవరి 1 నుంచి. దాని తర్వాత ఇంకా మిగతా సిటీస్ కూడా తీసుకొస్తారు. దీంట్లో డ్రైవర్స్ గా రిజిస్టర్ అయిన వాళ్ళకి 80% ఫీ డైరెక్ట్ గా డ్రైవర్ కి వెళ్తుందంట, 20% యాప్ తీసుకుంటుంది. ఎందుకంటే అప్లికేషన్ మెయింటెనెన్స్, కస్టమర్ కేర్ సపోర్ట్ కి వీటన్నిటికి కావాలి కదా. సో దానికోసం 20% యాప్ వాళ్ళు తీసుకుంటారు, 80% మాత్రం డ్రైవర్స్ కి ఇస్తారంట. చూడాలి ఇది ఎంత వరకు నడుస్తుంది. ప్రాపర్ కస్టమర్ కేర్ సపోర్ట్, ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే కష్టమే. గవర్నమెంట్ వాళ్ళు దీని మీద చేయాలంటే వాళ్ళకంటూ ఒక సెటప్ పెట్టుకో ఉండాలి, అన్నిట్లాగా కాకుండా. నెక్స్ట్ న్యూస్ మామూలుది కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ టీవీలో కూడా వస్తుందంట. దీన్ని US లో టెస్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. జస్ట్ నెట్ఫ్లిక్స్ లాగా ఉంటది, మీ 4-5 అకౌంట్లతో లాగిన్ అవ్వచ్చు. ఏ అకౌంట్ లోకి వెళ్తే దానికి సంబంధించిన ఫీడ్ అంతా వస్తుంది. ఫోన్ లోనే చూడలేక ఎలా తప్పించుకోవాలి అని చూస్తుంటే ఇప్పుడు డైరెక్ట్ గా టీవీలో తీసుకొచ్చేసారు. ప్రెసెంట్ ఇది US లో టెస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇండియాకి కూడా తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూజర్స్ ఎక్కువ ఉండేది ఇండియాలోనే కదా, ఈ వదలరు. మనల్ని ఇన్స్టాగ్రామ్ కి అతుక్కునేలా చేస్తారు. అది మొబైల్ కాదు, నువ్వు మొబైల్ పక్కన పెడితే టీవీ చూడు, టీవీ పక్కన పెడితే కంప్యూటర్ లో చూడు, దేన్ని వదలొద్దు, మా ఇన్స్టాగ్రామ్ మాత్రం చూడు అన్నట్టు వీళ్ళు మనం వదిలేటట్లేరు. దీనికి కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్, 2025 లో మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో గూగుల్ ఉంది, సెకండ్ ప్లేస్ లో యూట్యూబ్, దాని తర్వాత ఫేస్బుక్, ChatGPT, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. 8th, 12th, 20th వచ్చేటప్పటికి 18+ వెబ్సైట్స్. సో ఇవి టోటల్ గా లిస్ట్ 2025 లో మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్స్ ఇవి. నెక్స్ట్ న్యూస్, మన అందరికీ తెలిసిందే, ఎలాన్ మస్క్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కానీ తన నెట్వర్త్ ఎంతో తెలుసా? $648 బిలియన్. సెకండ్ ప్లేస్ లో లారీ పేజ్ ఉన్నాడు, ఫౌండర్ ఆఫ్ గూగుల్. తనది $264 బిలియన్. అసలు ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి ఎంత తేడా ఉందో చూడండి, ఆల్మోస్ట్ 3 times ఎక్కువ. కొన్ని రిసోర్సుల ప్రకారం అప్కమింగ్ ఇయర్స్ లో ఎలాన్ మస్క్ $1 ట్రిలియన్ కూడా రీచ్ అయిపోతారంట. ఒక్క పర్సనే $1 ట్రిలియన్ రిచ్ అంటే అది మామూలు విషయం కాదు. కొన్ని కంట్రీస్ జీడిపి కన్నా ఎక్కువ ఇది. మస్క్ మామూలుడు కాదు. నెక్స్ట్ న్యూస్ సాడ్ న్యూసే, మీ అందరూ ఈ పాటిగా గమనించుంటారు, మొబైల్ ప్రైస్ లైన్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇది ఫ్లిప్కార్ట్ కూడా అఫీషియల్ గా బ్యానర్ వేసి మరీ చెప్పింది మొబైల్ ప్రైస్ లైన్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని. సో ఇది నిజమే, చాలా మొబైల్ ప్రైసెస్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయి ఇంకా రాబోయే మొబైల్స్ కూడా ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టి అమ్ముతారు. నెక్స్ట్ న్యూస్, ట్రై వాళ్ళు కొత్త అప్డేట్ తో ఇప్పుడు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రెజెంటేషన్ వస్తూ ఉంటుంది. మీకు ట్రూ కాలర్ లేకుండానే నేమ్ పడిపోతూ ఉంటుంది అక్కడ, మీరు ఆల్రెడీ గమనించుంటారు. మీకు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వస్తుందో ఆ నెంబర్ తో వాళ్ళు రిజిస్టర్ అయింటారు కదా, స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఐడితో KYC చేసుకుంటారు కదా, అదే నేమ్ మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ట్రూ కాలర్ తో మనకు అవసరం లేదు, ఎవరు కాల్ చేస్తున్నారో అని మనకు తెలిసిపోతుంది.
నెక్స్ట్ ఇది ఫైనల్ న్యూస్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇది. గవర్నమెంట్ వాళ్ళు కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎంప్లాయీస్ ఎవరైతే రిజైన్ చేసి వేరే కంపెనీస్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్ అనేది జస్ట్ 2 వర్కింగ్ డేస్ లోనే కంప్లీట్ చేయాలని చెప్పి ఇచ్చారు. ఇంతకు ముందు వరకు మనకు మామూలుగా 30 డేస్ 40 డేస్ పైన పడుతుంది ఫైనల్ సెటిల్మెంట్ రావాలంటే. ఇప్పుడు జస్ట్ 2 వర్కింగ్ డేస్ లోనే కంప్లీట్ చేయాలి అని చెప్పి రూల్ పాస్ చేశారు. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి రూల్స్. మ్యాండటరీగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి, తప్పించుకోకూడదు అని చెప్పి. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ తీసేసుకొని సెలెక్ట్ చేసామని చెప్పి మీకు జాయినింగ్ లెటర్ ఇవ్వకుండా ఉంటుంది. ఇలా కాకుండా ఎంప్లాయీ కానీ సెలెక్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి పాస్ చేసింది. అండ్ అంతేకాకుండా 40+ ఏజ్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎవరైతే కంపెనీస్ లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇయర్కి ఒకసారి కంపెనీ హెల్త్ చెకప్ చేయించాలి అని చెప్పి పాస్ చేసింది. ఇలా చాలా ఉన్నాయి కొత్త రూల్స్. ఈ గవర్నమెంట్ PDF లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి మీరే చదువుకోండి రూల్స్ అన్ని. ఇంకా వీకెండ్ మీరు ఇంట్లో కూర్చొని మూవీస్ చూడాలన్నా, థియేటర్కి వెళ్ళి మూవీస్ చూడాలన్నా, ఫస్ట్ OTT రిలీజ్ విషయానికి వస్తే సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ జియో హాట్స్టార్ లో ఉంది. రాజు వెట్స్ రాంబాయ్ అనే మూవీ ఈటీవీ విన్ లో ఉంది. థియేటర్ లో ప్రెసెంట్ అవతార్ రిలీజ్ అయింది, ఫైర్ అండ్ డాష్. ఇవి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఎంజాయ్ చేయాలనుకుంటే లాస్ట్ వీడియో Vivo T4X వర్సెస్ Moto G57 పవర్ వీడియో పెట్టారు. ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో OnePlus 13s లాంగ్ టర్మ్ వీడియో వస్తుంది. మా ఫ్రెండ్ యూజ్ చేసాడు, వాడి ఎక్స్పీరియన్స్ మొత్తం ఆ వీడియోలో ఉంటుంది. మీరు OnePlus 13s ఒక కాంపాక్ట్ మొబైల్ కొనాలి అనుకుంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇంతే, ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకుంటా. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలానే లైక్ చేయండి. అలానే మీకు ఏమి నచ్చిందో ఒక కామెంట్ చేసి హైప్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దెన్